మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ వ్యవహారంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ వినియోగంపై పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలపై 7 రోజులపు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ వ్యవహారంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ వినియోగంపై పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలపై 7 రోజుల్లోపు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే వివిధ మీడియా నివేదికల ద్వారా ఇతర విశ్వసనీయ సమాచారం ప్రకారం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ఒక సమావేశంలో పైలట్ రోహిత్ రెడ్డి హాజరైనట్లుగా అక్కడ మారక ద్రవ్యాలు వినియోగించబడ్డాయని ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో పార్టీ వాళ్ళ ఒక షోకాజ్ నోటీసు జారీ చేసింది. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆ పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ నోటీసులు జారీ చేశారు. అయితే పార్టీ ఉన్నత నాయకత్వం దృష్టికి వచ్చింది. అంశం విస్తృతంగా మీడియాలో ప్రచారం పొందడం వల్ల పార్టీ పటిష్టకు ప్రజల్లో ఆందోళనకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు నైతిక విలువలు పాటించడంలో కట్టుబడి ఉంది కనుక అక్రమ కార్యకలాపాలు ముఖ్యంగా మారక ద్రవ్యాల వినియోగం లేదా వారితో ఏ విధమైన సంబంధం కలిగి ఉండడాన్ని పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలోనే పై సంఘటనలో పైలట్ రోహిత్ రెడ్డి ప్రమేయంపై వచ్చిన ఆరోపణలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండడంతో ఈ విషయాన్ని పార్టీ అత్యంత గంభీరంగా పరిగణిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నోటీసు అందిన తేదీ నుండి 7 రోజుల్లోపు మీపై వచ్చిన ఆరోపణలు స్పష్టమైన సమగ్ర లిఖితపూర్వక వివరణ సంప్రదించాల్సిందిగా ఆదేశిస్తున్నామని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొన్నారు. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాల్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండాల్సిందిగా ఆదేశించారు. అయితే ఈ గడువులోపు సంతృప్తికరమైన వివరణ సమర్పించడంలో విఫలమైతే పార్టీ రాజ్యాంగం మరియు నియమాల ప్రకారం తగిన క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఏదైతే ఈ మారక ద్రవ్యాల కేసులో బీఆర్ఎస్ అధినేత పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని కూడా చెప్పారు. పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన వివిధ మాధ్యమాల ద్వారా వచ్చిన వార్తా కథనాల ఆధారంగా అధినేత కేసీఆర్ దీనిపై ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా దీనిపై ఇలాంటి వారి చర్యలపైన ఉపేక్షించలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపైన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు, వారిని ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఏదైతే మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఇవాళ నోటీసు జారీ చేశారు. నోటీసుకు సంబంధించి 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్. అయితే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఈ కార్యక్రమాల్లో అంటే పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, పార్టీకి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో ఈ వివరణ ఇచ్చేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో హాజరు కాకూడదని కూడా ఆదేశించారు. ఖచ్చితంగా ఆ పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అధినేత కేసీఆర్ ఈ నోటీసు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. ఒకవేళ మారక ద్రవ్యాలు తీసుకున్నా వాటికి సంబంధించి సంబంధం ఉన్నా అంటే వాటికి సంబంధించిన ఇతరత్ర కార్యక్రమాల ద్వారా సంబంధం ఉన్నా వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. ఈ రకంగా ఎంతటి వారైనా పార్టీలో ఎంతటి వారైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఉపేక్షించలేదని కూడా అధినేత కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. పూర్తిగా ఇలాంటి కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి వ్యతిరేకం. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. అనేక మారక ద్రవ్యాల వినియోగానికి వినియోగం అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా చేసిన విషయం కూడా ఈ సందర్భం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసు జారీ చేయాలని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే 7 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కూడా మరొకసారి షోకాజ్ నోటీసులో స్పష్టం చేశారు. పూర్తిగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదని కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ వ్యవహారంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ వినియోగంపై పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలపై 7 రోజుల్లోపు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.